నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా 405 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించిన 16వ వార్డులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నాగూర్లపల్లి పర్షా నాయక్ తాండా ప్రజలందరికీ రుణపడి ఉంటారని బానోతు నవీన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి నాగూర్లపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయలేదని, మొట్టమొదటిగా బీఆర్ఎస్ జెండా ఎగురవేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నా గెలుపుకు సహకరించిన సిపిఎం మండల నాయకులు బొర్రి ఆంజనేయులు, నరసింహ, బహుజన్ ఫ్రంట్ పార్టీ నాయకులు బుర్రి సాగర్, ఎంసీపీఐ పార్టీ నాయకులు రామ్లాల్, నర్సయ్య, రాజయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. అదేవిధంగా 16 వార్డులో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారన్నారు. నర్సంపేట మున్సిపల్ నిధుల నుంచి రావాల్సిన నిధులు బీఆర్ఎస్ పార్టీ గొంతును వినిపించి కొట్లాడి నిధులు తీసుకొస్తారని, రాబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని శాసనసభ్యులుగా గెలిపించటకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. భారీ మెజారిటీతో మరి గిరిజన బిడ్డను ఈరోజు గెలిపించడం జరిగింది. నన్ను గెలిపించిన నా పార్టీ కార్యకర్తలకు, ఈ గ్రామ ప్రజలకు, తండ ప్రజలకు, పరిశ్నాయక తండ ప్రజలకు అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎక్కడ లేని విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఎప్పుడైతే నా మీద నమ్మకంతో పార్టీ టికెట్ అప్పచెప్పిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా మేము అది చేయకుండా మా ప్రజలందరి సహకారంతో, మా పార్టీ సీనియర్లందరి సహకారంతో, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, మా ఇన్ఛార్జి గారి సహకారంతో ఈరోజు పార్టీని ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు నిజంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎన్నడూ లేని విధంగా నాగూర్లపల్లె గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరలే. ఈరోజు ఇక్కడ మా కార్యకర్తలందరూ కూడా అంతే కసిగా పనిచేసి మరి టీఆర్ఎస్ పార్టీ జెండాను కైవసం చేసుకుందాం అని మొదటి నుంచి కంకణం పట్టుకొని కూడా జీవ మరణ సమస్యగా వాళ్ళందరూ పనిచేసి నన్ను గెలిపించుకున్నందుకు నిజంగా నేను వాళ్లకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ నా కోసం ఇంత శ్రమపడి 6 నిమిషాలు రాత్రి పగలనేది లేకుండా నాకు కష్టపడి పనిచేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మార్పు కావాలి. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు అంటే కొంతమంది వ్యక్తులు ఈ గ్రామాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. ఆ పెత్తనాన్ని మారవాలని సిపిఎం పార్టీ ఇక్కడ ఈ గ్రామం సంబంధించిన నాయకుడు, మండల నాయకుడు మన అన్న పెద్దలు బుర్రి ఆంజనేయులు గారు, అలాగే మన నరసింహస్వామి అన్న గారు వారు పూర్తిగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే టీఆర్పీ పార్టీ, బహుజన రాజ్యాధికారి పార్టీ నుంచి కూడా మన పెద్దలు బుర్రి సాగర్ గారు మమ్మల్ని ఎన్నికల్లో పూర్తిగా బలపరచడం, మమ్మల్ని మద్దతు తెలపడం జరిగింది. వీరందరి అలాగే అన్న ఎంసీపీఐ పార్టీ నాయకులు కూడా నాకు సహకరించారు. వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు 405 ఓట్ల మెజార్టీ వచ్చిందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ పెద్దలు మా నాయకులు, సీనియర్ నాయకులు కొల్ల రామ్లాల్ గారు, మచ్చిగా నర్సయ్య గారు, అలాగే చాలామంది మిత్రులు అన్న రాజన్న గారు, చాలామంది మిత్రులు కూడా నా కోసం పనిచేసి నన్ను గెలిపించుకున్నందుకు నేను తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. గెలుపు ఒకటే కాదు, ఈ డివిజన్కి 100% అంతే కష్టపడి ఈరోజు ఈ ఎన్నికల్లో ఎంతైతే కష్టపడ్డామో విజయం తర్వాత కూడా ఈ డివిజన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తానని ఈ ప్రజలందరికీ నేను సాక్ష్యంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. కౌన్సిల్లో 30 మంది అభ్యర్థులలో మరి బీఆర్ఎస్ పార్టీ గలం విప్పుతాం, అధికార పార్టీని గట్టిగా నిలదీస్తాం. మాకు రావాల్సిన నిధులను మేము తీసుకొస్తాం, కొట్లాడతాం. రాబోయే రోజుల్లో గులాబీ జెండాను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ది సుదర్శన్ అన్నను గెలిపించుకుంటామనే మాటను కూడా ఈ పత్రిక మీ టీవీ ఛానళ్ళ ద్వారా చెప్పుకుంటూ నాకు ముందు నుంచి సహకరించినందుకు మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.